హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్ లక్కీ టు ఫైండ్. చాలా రోజుల నుంచి పానీపూరి రెసిపీని చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఫస్ట్ స్టెప్ మసాలా ప్రిపరేషన్. 1 టేబుల్ స్పూన్ జీరా, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 6-7 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మామిడికాయ పొడి, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి జీలకర్రను వేసి డ్రై రోస్ట్ చేయండి. జీలకర్ర డార్క్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెపరేట్గా ఒక 2-3 మినిట్స్ జీలకర్రని ఫ్రై చేసిన తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేయండి. ఇంకా 3-4 మినిట్స్ రోస్ట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు డ్రై రోస్ట్ అయిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ని కొంచెంసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేయాలి. కొంచెం రఫ్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఆమ్చూర్, బ్లాక్ సాల్ట్, ఇంకా సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మెత్తగా పౌడర్ చేసుకుంటే చాట్ అండ్ పానీపూరి మసాలా రెడీ. ఇప్పుడు అసలైన టైం టేకింగ్ ప్రాసెస్ స్వీట్గా ఉండే ఈ రెడ్ చట్నీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బాగా మరిగించిన మంచినీళ్ళని 200 నుంచి 250 గ్రాములు ఉండేలా సీడ్లెస్ డేట్స్లోను, ఇంకా ఒక 50 గ్రాములు సుమారుగా ఉండే సీడ్లెస్ చింతపండులోను వేసి 30 నుంచి 40 నిమిషాలు నాననివ్వాలి. అలా నానబెట్టిన చింతపండు, ఖర్జూరంతో పాటుగా 250 గ్రాములు కోరిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 ఇంచు అల్లం, 4-5 మిరియాలు తీసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కకు తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న ఖర్జూరాన్ని, కాడలు తీసేసిన నానబెట్టిన చింతపండుని మిక్సీ జార్లో వేసి చిన్న చిన్న పల్సెస్ ఇస్తూ పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నానబెట్టుకున్న వాటర్ని వేసుకుంటూ అల్లం ముక్కల్ని, మిరియాలని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తురిమిన బెల్లం, కారం, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్సీ పడితే ఇలా మెత్తగా పేస్ట్లా అవుతుంది. ఆ పేస్ట్ని ఇలా చిక్కన్లో వేసి పెద్దగా ఉన్న స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పితే చింతపండులో ఉన్న ఫైబర్ ఇంకా బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే అవి చిక్కన్లోనే ఆగిపోయి కిందన బౌల్లోకి స్మూత్గా ఉన్న పల్ప్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు అదే బౌల్లోకి ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వాటర్, అంటే 500 ml నుంచి 750 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మన స్టీల్ బౌల్ని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా మన రెడ్ చట్నీ వాటర్ మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలానే 20 నుంచి 30 నిమిషాలు స్టవ్ మీద మరగనివ్వాలి. ఒకవేళ బెల్లం మిక్సీలో వేసి స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్ వాటర్లో వేసి స్టవ్ మీద కరగపెట్టాలి అనుకుంటే లిక్విడ్ని కలపకుండా అలాగే 20-30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వండి. అలా చేస్తే బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పైన నొరగలో తేలిపోతాయి. నొరగని తీసి పడేసి రెడ్ చట్నీని స్టోర్ చేసుకోవాలి. మనం బెల్లాన్ని స్ట్రెయిన్ చేసి ఇంప్యూరిటీస్ తీసేసి వేసుకున్నాం కాబట్టి లిక్విడ్ని కలుపుతూ 20-30 మినిట్స్ అయిన తర్వాత మన లిక్విడ్ ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 3 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. పానీపూరిని తినాలి అనిపించినప్పుడు ఇలా బాక్స్ని తీసి కొంచెం పక్కన పెట్టి మనకి కావాల్సిన క్వాంటిటీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగిలింది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రోజ్ అయిన రెడ్ చట్నీని సింపుల్గా ఇలా స్టవ్ మీద పెట్టి కరగబెట్టుకుంటే ఫాస్ట్గా కరుగుతుంది. స్వీట్నెస్ కనుక ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కారంగా గ్రీన్ కలర్లో ఉండే పానీని రెడీ చేసేసుకుందాం. 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, 1 కప్పు తురిమిన బెల్లం, 6-7 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 3/4 కప్పు చింతపండు గుజ్జు, ఇంకా 1 టీ స్పూన్ పానీపూరి మసాలా. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని బౌల్లోకి తీసుకొని 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా గ్రీన్ పానీ రెడీ అయిపోయినట్టే. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 month ఫ్రెష్గా ఉంటుంది. మీరు తినే కారం బట్టి 1.5 లీటర్ వరకు వాటర్ని ఈ గ్రీన్ పానీకి యాడ్ చేసుకోవచ్చు. కానీ దాంతోపాటు సాల్ట్ని మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు పానీపూరి స్టఫ్ కోసం సింపుల్గా 3 పొటాటోస్ ఇంకా 3 క్యారెట్స్ని కడిగి కట్ చేసుకొని స్కిన్ని తీసేసినా తీయకపోయినా పర్వాలేదు ఇలా బౌల్లో వేసుకొని 150 ml వాటర్ వేయాలి. కరెంట్ కుక్కర్లో ఒక 200 ml వరకు వాటర్ వేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్ని అందులో పెట్టి ఒక మూత పెట్టి కరెంట్ కుక్కర్ని స్విచ్ ఆన్ చేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. కుక్కర్ ఆఫ్ అయిన తర్వాత ఉడికిన వెజిటేబుల్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని పాడేసి స్కిన్ని తీసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఇంకా 1 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తే
బాగా మిక్స్ చేసుకుంటే మన పానీపూరి స్టఫ్ రెడీ. ఇంకా పానీపూరికి కావాల్సిన పూరీలు హోల్ వీట్తో చేసిన రెడీమేడ్ పూరీలు ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో కడాయిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక పూరీని వేసి ఇలా ఒత్తుతూ ఫ్రై చేసుకోవాలి. పూరీని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వెంటనే మెత్తగా అయిపోతుందండి. కాబట్టి మనకి హార్డ్గా ఉండాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పూరీలను కూడా ఇలాగే ఒత్తుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంత ఆయిల్ వేసి ఫ్రై చేసినా కూడా మన పూరీలకి ఆయిల్ ఎక్కువ అంటుకోదు. సో డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా పానీపూరిని తినేయచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు. అంతే, హెల్దీ, హైజెనిక్, పర్ఫెక్ట్ టేస్ట్తో ఉండే పానీపూరి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.